దీన మనసు యేసు మనసు. యేసయ్య కంటే క్షమించేవాడు ఎవరున్నారు చెప్పండి? శత్రువునైనే నుండిన నాడే నన్ను ప్రేమించిన పరమదయాళు. శత్రువునైనే నుండిన నాడే నన్ను ప్రేమించిన పరమదయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దాతురు. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని ఘోర దురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని ఘోర దురితుడనయ్యా. నీ దయ కోరి నిలిచితినయ్యా. శత్రువునై నేనుండిన నాడే నన్ను ప్రేమించిన పరమదయాళు. దాసుని దోషాలు ఎంచకయ్యా. నీ దాసుని కదూ, నీ బిడ్డను కదూ. ఆ మాట నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దార్తురు. స్వతంత్రంగా పోయి క్షమాపణ అడిగేది ఇంకెవరిని అడుగుతాను నేను? నీలా క్షమించే మనుషులు ఎవరు నాకు కనపడలేదయ్యా. నువ్వు నా దోషాలు పరిహరించి నన్ను క్షమించి నన్ను లేవనెత్తాల్సింది నువ్వే, నా కన్నీరు తుడిచి నన్ను ఓదార్చాల్సింది నువ్వే అని దేవుని పాదాలే పట్టుకొని భక్తుడు పాడుకున్న పాట. పిల్లరా, ఇది మీకు ఒక పాఠంగా ఉండనియండి. దీన మనసు కలిగి ప్రవర్తించడం అనేది నేర్చుకోండి. అహంకారంగా మాట్లాడటం, గర్వంగా ప్రవర్తించటం, లెక్కలేనితనంగా వ్యవహరించటం ఎన్నడూ మంచిది కాదు. అలాగని తప్పు చేసిన వాడిని గద్దించొద్దు అని నేను చెప్పట్లేదు, గద్దించాలి. గద్దించకపోతే వాడిని మనం ప్రేమించినట్టు కాదు, గద్దించకపోతే ఆమెను మనం ప్రేమించినట్టు కాదు, గద్దించాలి. వారు దిద్దుబాటు చేసుకున్నప్పుడు క్షమించి మరలా చేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.